ఇప్పుడు అది కూడా డీప్ ఫేక్ అని చెప్పొచ్చు. కానీ రేపు ఇవన్నీ బయటకు వచ్చినాక డీప్ చాలా సార్లు మనం కూడా చెప్పుకున్నాం. అంటే రియల్ దాన్ని డీప్ ఫేక్ అనొచ్చు. చెప్తున్నాను కదా, దీనికి డబుల్ ఎడ్జెడ్ ఉంది. రాజకీయ నాయకులు వీళ్ళంతా ఏం చేస్తారు, డీప్ ఫేక్ అంటారు. ఎందుకంటే మన ప్రాబ్లం ఏంటంటే ఇప్పటికి కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ త్వరగా దీన్ని చెప్పే పరిస్థితి లేదు. త్వరగా రిజల్ట్ ఇప్పుడు ఇమీడియట్ గా ఇది 2 రోజుల్లో ఇది డీప్ ఫేకా కాదని రిపోర్ట్ ఇవ్వగలిగితే వీళ్ళు ఇంత ధైర్యంగా చెప్పరు. అది ఎలాగో ఇవ్వరు కదా. మనం కూడా కన్ఫ్యూజ్ చేద్దాం జనాల్లో, డీప్ ఫేక్ అనేద్దాం అన్న పద్ధతిలో చెప్తున్నారు. కానీ క్లియర్ గా అమ్మాయిని ఈ కేసును మనం పరిశీలిస్తే అమ్మాయి గత 20-30 రోజుల నుంచి వీళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. గొడవ స్టార్ట్ అయినాక అమ్మాయి రకరకాల వ్యక్తుల్ని కాంటాక్ట్ అవుతుంది. అమ్మాయి లీగల్ గా కూడా ప్రొసీడ్ అవుదాం అనుకుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కేసు తీసుకోలేదు. తిరుపతి ఎస్పీని కలిస్తే ఎస్పీ తీసుకోలేదు. చంద్రబాబుని కలిస్తే చంద్రబాబు గ్రీవెన్సీలకి ఇమ్మన్నాడు. దాని తర్వాత అమ్మాయి జనసేన నాయకులు ఆయన తాతంశెట్టి నాగేంద్రకి తో టచ్లోకి వెళ్ళింది. రూపానంద రెడ్డిని కాంటాక్ట్ చేసింది. అట్లాగే శ్యామలతో రికార్డు కూడా బయటకు వచ్చింది. వైసీపీ వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసింది. ఇప్పుడు బాధలో ఉన్న అమ్మాయి ఎవరినైనా కాంటాక్ట్ చేస్తారు. ఎక్కడి నుంచి హెల్ప్ దొరికితే వాళ్ళని ట్రై చేస్తారు. దాంట్లో తప్పేం లేదు. కాకపోతే దాన్ని వైసీపీ రాజకీయంగా ఉపయోగించుకుంటుంది అనేది అనడంలో కూడా తప్పలేదు. అదే ప్లేస్ లో తెలుగుదేశం ఉన్నా జనసేన ఉన్నా కూడా ఉపయోగించుకుంటారుగా, గతంలో ఉపయోగించుకోలేదా? కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ పాలిటిక్స్ పక్కన పెట్టి ఇష్యూని చూస్తే వీళ్ళిద్దరి మధ్య అఫైర్ అయితే నడిచింది. అది బయటకు వచ్చింది, వీడియోలు బయటకు వచ్చాయి. ఆ వీడియోలు డీప్ ఫేక్ అయితే కాదు మనకున్న నాలెడ్జ్ ప్రకారం. సో అది ఎవరో కూడా నమ్మట్లేదు డీప్ ఫేక్ అని. ఎందుకంటే అతను అనేక వీడియోలు ఉన్నాయి, ఒకటే కాదు, అన్ని ఆమె చేసిందంటే నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి క్లియర్ గా ఇతనికి చుట్టుకునే వ్యవహారం కనబడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద చాలా సీరియస్ అవుతుంది ఇష్యూ. ఎందుకంటే ఆయన గతంలో మాట్లాడిన వీడియోలంతా వైసీపీ బయటికి తీసుకొస్తుంది. మహిళల గురించి ఆయన ఏమేమి కామెంట్లు చేశాడని, పైగా వీర మహిళలు అనే ఒక వింగు పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళకందరికి కూడా ఇబ్బంది అవుతుంది. అట్లాగే అక్కడ రాయపాటి శైలజ అనుకుంటా మహిళా కమిషన్, ఆమె కూడా దీని మీద సీరియస్గా ఉండారని కూడా వార్త వచ్చింది. ఆమె ఆల్రెడీ బాధితురాలతో నేను మాట్లాడానని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఇష్యూలో ఇప్పుడు ఇతను అబ్స్కాండ్ అయినట్టుగా తెలుస్తుంది ఎమ్మెల్యే. అంటే అతనికి న్యాయ సలహా వచ్చింది, నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడినా మళ్ళీ అది నీకు యాంటీగా రేపు లీగల్ గా ఇబ్బంది అవుతుంది, కాబట్టి సైలెంట్ గా ఉండు. ఎందుకంటే ఇప్పుడు డీప్ ఫేక్ అన్నాడు అతను. వాళ్ళ అమ్మేమో ఆ అమ్మాయి వచ్చి అరెస్ట్ చేసింది అనింది, అది అతను చెప్పట్లేదు. సో డీప్ ఫేక్ అయితే రేపు కోర్టులో ఇతను డీప్ ఫేక్ అన్నాడు చూడండి అని మళ్ళీ పెట్టచ్చు, ఇది డీప్ ఫేక్ కాదని. కాబట్టి సైలెంట్ గా ఉండడమే మేలు అనేది అతనికి ఇచ్చిన లీగల్ అడ్వైజ్. నిజానికి అది మంచి అడ్వైజే. ఎందుకంటే ఒక్కొక్కసారి పెంట్ అయిపోతుంది. మనం మీడియాలోకి వెళ్ళినప్పుడు మీడియా వాళ్ళు రకరకాల మాట్లాడి కన్వర్ట్ అవుతుందో తెలియదు లీగల్ గా. సైలెంట్ గా ఉండి కోర్టులో వేరే వ్యవహారం ఉంటుంది. ఆ మధ్య అల్లు అర్జున్ కూడా అదే కదా ప్రాబ్లం. అల్లు అర్జున్ సరిగా మాట్లాడలేకనే కదా ఇష్యూ పెద్దదైంది. అల్లు అర్జున్ మామూలుగా సారీ చెప్పేస్తే సైలెంట్ గా ఉంటే అయ్యింది. మళ్ళీ అతను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడంతో ఈగో ప్రాబ్లంలోకి వెళ్ళిపోయింది. అందువల్ల ఇప్పుడు అతన్ని సైలెంట్ గా ఉండమని చెప్పినట్టుగా ఉన్నారు. అందుకే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు అది పోలీస్ కేసు కూడా తీసుకోవాలన్న పరిస్థితి. ఎందుకంటే దీని నెక్స్ట్ స్టేజ్ కోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్ కూడా దీంట్లో రంగంలో దిగాడు. ఇది మోర్ పొలిటికల్ అయిపోయింది. సో యువతల వైపు నుంచి కూడా లీగల్ అడ్వైజ్ ఉంటది కాబట్టి ఈ అమ్మాయికి. సో దీన్ని కోర్టులో కూడా కేసు వేసే అవకాశం ఉంది. కోర్టులో కేసు వేసినప్పుడు ఖచ్చితంగా దీని మొత్తం డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి వివరాలంతా కోర్టు పెట్టమంటుంది. అప్పుడు కోర్టు కూడా దీన్ని ఫోరెన్సిక్ అప్పగించే అవకాశం ఉంది. అందువల్ల ఇతను మెడకైతే చుట్టుకునే అవకాశం కనబడుతుంది. ఈ లోపల ఏమన్నా అమ్మాయితో సాల్వ్ అయితే తప్ప కోర్టు బయట నాకు తెలిసి మోస్ట్లీ అదే జరుగుతుంది. అందుకని కూడా ఇతను అజ్ఞాతంలోకి వెళ్ళి ఉండే అవకాశం ఉంది.